ఏవండి ఏవండి కళ్ళు మూసుకొని వండుకోకు. కళ్ళు మూసుకొని పడుకోకుండా ఎట్లా పడుకుంటారే? కళ్ళు మూసుకొని అంటే అందమైన అమ్మాయిలు కళ్ళకి వస్తానా అని కళ్ళు తెరిచి వండుకో. జీవితాంతం నాకు పడుకోకుండా ఉంటామంటావా? నీ చాలా అసలు రోజు రోజుకి ఇట్లా జమైన నీకు అందమైన అమ్మాయిలు కళ్ళకి రావడం నాకు ఇష్టం లేదు. అంటే అట్లా నన్ను మొత్తం జీవితాంతం కళ్ళు వేసుకొని పడుకుంటావా? నాని దయ్యం ఎట్లుంటది? దయ్యానా? నాకు ఎప్పుడు కనిపించే దయ్యం ఒకటే ఉంది. ఏమది? రోజు నాకు కళ్ళ ముందనే తిరుగుతుంది తెలుసా. ఇంత సింపుల్ జుట్టు వేసుకొని పెద్ద నైట్ కలిగేసుకొని రోజు చూసినట్టే ఉంటుంది నాకు. నేను కలవాలనుకుంటున్నా. ఇప్పుడు కెమెరా ముందు కూడా దయ్యం ఉన్నా చూడు. నాని నీకు బాగా తెలియదు నీ ఫీలింగ్ కదా? బాగానే తెలియదు కదా నాకు. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఎస్ అమ్మా చెప్పు, ఓకేనా? సరే. నీ పిచ్చి తగ్గిందా మరి? ఎస్. నో 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 నో. నాని అలా సరదాగా బయటకు పోయి తినేసి బిర్యానీ తినేసి వద్దాం ప్లీజ్. అలాగే పార్క్ కూడా పోదాం. ఎందుకే బయటకు సలంటే సలు ఉన్నది, మన బిర్యానీలో కూడా ఏమేమో కలుపుతున్నారట. అవుతున్నామా సప్పుడా ఇంట్లో మంచిగా వండుకొని తినగలట. ఏదో ఫోన్ వస్తుంది, నేను పోతా. అన్ని నేనే తెచ్చుకుంటా. వదినా ఆ ఫంక్షన్ రాని మీ అన్నకట చల్లుందట, పిల్లలకి హెల్త్ బాగుండదట, రాదట. సరే సరే సరే. నాని నీ ముందు ఒక అందమైన అమ్మాయి పోతుంది. నన్ను చూస్తావా అమ్మాయిని చూస్తావా? నిన్నేనే. అవునా నిజమా? పోయి ఎవరన్నా సింహాన్ని పక్కన పెట్టుకొని లేడి పిల్ల మీద కన్నేస్తారా? అమ్మో ఆ ధైర్యం ఎవ్వడేయడు. ఏవండి అన్ని జన్మలలో నువ్వేనా భర్త రావే? అన్ని జన్మల మళ్ళీ నేనేనా? ఎందుకే అన్ని జన్మలను అనుకో, వేరే వాళ్ళు వస్తారనుకో, వంట చేయడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం నేర్పించడం నా వల్ల కాదుగా. అయితే నువ్వనుకో అన్ని నేర్పించిన. అంటే మళ్ళీ అన్ని జన్మల నన్నే? అమ్మో పెద్ద ప్లాన్ వేసినావు. అన్ని జన్మలలో నా వల్ల కాదు. నాని అన్ని జన్మలలో నువ్వేనా భర్త రావే? అన్ని జన్మ మళ్ళీ నేనేనా? ఎందుకే అన్ని జన్మలలో అనుకో, వేరే వాళ్ళు వస్తారు అనుకో, వంట నేర్పించడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం నేర్పించడం నా వల్ల కాదు కదా. ఎందుకే నాని అన్ని జన్మలలో నువ్వేనా భర్త రావే? అన్ని జన్మల మళ్ళీ ఎందుకే? అన్ని జన్మలను అనుకో, వేరే వాళ్ళు వస్తారు అనుకో, వంట నేర్పించడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం నేర్పించడం నా వల్ల కాదు కదా. అయితే నువ్వనుకో అన్ని నేర్పించిన. నాని అంటే మళ్ళీ నన్ను అమ్మో అన్ని జన్మలు నా కాదు తల్లోనే రోజు. ఏమి? నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పు. పందికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 ఉంటాయి. దాని కూడా తెలియదా? మరి నీకెందుకు 2 కాళ్ళు ఉన్నాయి? అంటే పందినా? నువ్వు పంది అదే పంది పిల్లలు. కానీ ఏమి? నేను నీకు ఒక ప్రశ్న అడుగుతా, నువ్వు చెప్పబోయే సమాధానం నేను ఆడ ముందే రాసి పెట్టినా. సరే ఓకేనా? ఆ సమాధానం కరెక్ట్ అయింది అనుకో, నేను ప్రతి సండే బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని మాత్రం అడగదు. సరే సరేనా? సరే. నువ్వు పిచ్చిదాన్ని అవునా కాదు? కాదు. ఎస్ నేను అదే రాశా. ఓకే బాయ్. ఎటు మర్చిపోయా, ఈరోజు ఏ వారం? సండే. ఆదివారం. బాయ్ బాయ్. నాని నాకు చిన్న ఉన్నప్పుడు అంటే చీకటి భయం నాని, ఇప్పటి కూడా చీకటి బాగా భయం నాని. మరి నీకేం భయం? నాకు చిన్నప్పటి సంది కాదు, ఎప్పుడు కూడా చీకటి అన్నా భయం లేకుండే, సింహం అన్నా భయం లేకుండే, పులన్నా భయం లేకుండే, కుక్క కాదే. మరేం భయం? ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో వచ్చా
ఏమైంది? కూర్చుంటే ఫస్ట్ అరే. నీళ్ళు కొన్నిరా అంత అర్జెంట్ ఫోన్ చేసినా? నీళ్ళు తాగినావా? చెప్పు, అంత అర్జెంట్ ఎందుకు ఫోన్ చేసినావు? పక్కంటి సరే లేచిపోయిన తర్వాత నువ్వు లేచిపోయినావు అనుకున్నానే. పక్కింటి రోజు లేచిపోయింది. పక్కింటి రోజు లేకపోతే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావే? ఆమె లేచిపోతే నువ్వు లేచిపోయినావు అనుకున్నానే. ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? పక్కింటి రోజా లేచిపోయింది. అయితే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఆమెతో పాటు నువ్వు లేచిపోయినావేమో అనుకున్నా. ఏమండి ఇట్లకెళ్ళి మంచి ఉల్లిగడ్డలు కూడా తీసుకురాలా అని? ఏమైంది? ఇంతకంటే మంచి ఉల్లిగడ్డలు తీసుకొస్తారే? కోరుతుంటే కళ్ళకెళ్ళి నీళ్ళు కారుతున్నాయి. నీళ్ళు కారని ఉల్లిగడ్డలు లేవచ్చు కదా. డాక్టర్ గారు ఏం ప్రాబ్లం ఉంది? ఏం లేదు డాక్టర్ సార్, ఈ మధ్య ఏది తిన్నా కానీ అరుగుతం లేదు. ఏది తింటే అది అట్లనే బయటకు వస్తుంది. మీరు తింటూ నిత్తులు ఇప్పుడు అవే.